హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. ఎక్సెల్‌లో వీలుకప్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు. ఇప్పుడు మరలా చెప్తాను. అయితే వీలుకప్ అలాగే వేలుకప్ అంటే వెర్టికల్ లుకప్ అని చెప్పాను. అలాగే హెచ్ లుకప్ అని కూడా ఉంటుంది. హెచ్ లుకప్ అంటే హారిజాంటల్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే మనం వీలుకప్‌లో చేస్తామో దానికి క్వైట్ ఆపోజిట్‌లో అంటే ఇక్కడ ఫీల్డ్స్ అనేవి టాప్‌లో ఉన్నాయి. టాప్‌లో ఉన్నప్పుడు మనం వీలుకప్ వాడతాం. అదే ఫీల్డ్స్ నేమ్స్ సైడ్ అంటే ఇలా రో వైస్ ఫీల్డ్ నేమ్స్ ఉంటే గనక అప్పుడు హెచ్ లుకప్ వాడతాము. సో, తర్వాత ఎక్స్ లుకప్. వి లుకప్‌ని, హెచ్ లుకప్‌ని ఓవర్‌కమ్ చేస్తే ఎక్స్ లుకప్ అనేదొచ్చింది. బట్ ఈ ఎక్స్ లుకప్ అనేది ఏంటి అంటే ఓల్డర్ వెర్షన్స్‌లో ఉండదు. అబోవ్ వెర్షన్స్ అంటూ 2020 అబోవ్ వెర్షన్స్‌లో ఉంటుంది. 2020లో గాని అబోవ్ వెర్షన్స్‌లో గాని ఉంటుంది. ప్రీవియస్ వెర్షన్స్‌లో ఎక్స్ లుకప్ అనేది ఉండదు. అది ఒకవేళ పాత వెర్షన్స్‌లో కూడా కావాలి అంటే ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో పెడతాను. అయితే అది దానివల్ల కొంచెం డిఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ అది ఎలా చేసుకోవాలనేది మాత్రం నేను చూపిస్తాను వేరే వీడియో ద్వారా. సో, ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్ లుకప్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డీగెట్ అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోస్ ఫీల్డ్ నేమ్స్ అనేవి కాపీ చేసుకొని ఇక్కడ పెడుతున్నానండి సైడ్. ఫీల్డ్ నేమ్స్ తీసుకుంటున్నాను. 3 ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం కాబట్టి 3 వేరియేషన్స్ కోసం చూపిస్తున్నాను మీకిది. చూడండి వీలుకప్, తర్వాత ఎక్స్ లుకప్, తర్వాత డీగెట్. డీగెట్ అంటే డేటా గెట్ అని వస్తది మీనింగ్. ఈ 3 ఎలా వాడాలి? 3 కూడా పర్పస్ ఒకేలాగా ఉంటుంది. బట్ వాడే విధానం తేడా ఉంటుంది. సో, వీలుకప్ కన్నా కూడా ఎక్స్ లుకప్ అనేది అడ్వాన్స్‌డ్. ఎక్స్ లుకప్ కన్నా కూడా డీగెట్ డేటా గెట్ అనేది ఇంకా అడ్వాన్స్‌డ్ అన్నమాట. ఒకసారి చూడండి అది ఎలా చేయాలనేది. సో, ఫీల్డ్ నేమ్స్ అనేది మనం ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి గదా! అది నాకు ఇక్కడ లిస్ట్ లాగా రావాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళా చెప్తున్నాను చూడండి. చూడండి డేటాలోకి వెళ్ళి డేటా వాలిడేషన్. డేటా వాలిడేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఎనీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ అని ఉంటుంది. ఈ లిస్ట్ తర్వాత సోర్స్ మొత్తం ఇది లిస్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే. ఓకేనా? చేసిన తర్వాత కాపీ పేస్ట్ చేసేస్తున్నాను దీన్ని మళ్ళీ మళ్ళీ చేయకోకుండా. ఓకేనండి. ఇదిగోండి లిస్ట్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోంచి ఏదో ఒక ఐటెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక ఐటెమ్, ఇక్కడ కూడా ఒక ఐటెమ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఐడీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. వీలుకప్‌లో చిన్న టెక్నిక్ ఇంకోటి చెప్తానండి. ఇంతకు ముందు వీడియోలో ఇది చెప్పలేదు. వీలుకప్ అయిన తర్వాత లుకప్ వాల్యూ అంటున్నారు. ఏ వాల్యూని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలంటే ఈ వాల్యూని బట్టి ఇక్కడ సెట్ చేయమని చెప్పి అర్థం. ఓకే. ఈ వాల్యూని సెట్ చేసుకుంటున్నాను. కామా టేబుల్ అరే అంటే ఇక్కడి నుంచి ఆఫ్‌కోర్స్ మీరు ఫీల్డ్ కలిపి సెలెక్ట్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇక్కడి నుంచి టేబుల్ అంతా సెలెక్ట్ చేశాను. ఓకే. టోటల్ టేబుల్ అంతా సెలెక్ట్ చేయాలి. కామా కాలమ్ ఇండెక్స్ నంబర్ అన్నారు. యాక్చువల్ కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే ఏంటి? ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ నేమ్ యొక్క ఫీల్డ్ నంబర్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్. ఓకే. టేబుల్ మనం రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సెలెక్ట్ చేసామో అక్కడి నుంచి బిగిన్ చేస్తే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4, కాలమ్ 5 అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఇక్కడ రావాల్సిందేంటి? కాలమ్ 2 రావాలి. ఓకేనా? ఇక్కడ ఇంకో టెక్నిక్ ఏంటి అంటే చూడండి పక్కన వాటికి కూడా ఫార్ములా అనేది నేను మాన్యుయల్‌గా చేయకోకుండా కర్లీ బ్రాకెట్ పెట్టేసి
ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమేం ఫీల్డ్స్ కావాలి నాకు? నంబర్ 2 కావాలి, కామా తర్వాత నంబర్ 3 కావాలి, కామా తర్వాత 4 కావాలి, తర్వాత 5 కావాలి. కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసేసేద్దాం. క్లోజ్ చేసేసిన తర్వాత కామా ఇక్కడ ట్రూ, ఫాల్స్ అని వచ్చిందంటే యాక్చువల్‌గా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా? లేకపోతే అప్రాక్సిమేట్ మ్యాచ్ అయినా పర్లేదా అని. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే గనక 0 అనమాట. ఓకేనా? 0 ఇచ్చి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంటర్ కొట్టేస్తున్నాను. ఇక్కడ ఫార్ములా అనేది టైప్ చేయకోకుండా ఆటోమేటిక్‌గా మొత్తానికి వచ్చేస్తుందనమాట ఇది. ఓకేనండి. ఒక సెట్ లాగా వచ్చేస్తుంది. ఇది వీలుకప్. మరి ఎక్స్ లుకప్ ఏంటి అంటే చూడండి ఎక్స్ లుకప్ మనం వీలుకప్‌లో వచ్చేసరికి దానికి దీనికి వేరియేషన్ కంపేర్ చేసుకోండి. ఇదైతే లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసాం. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత కాలమ్ ఇండెక్స్ నంబర్ ఇచ్చాము. ఓకేనా? ఇందులో వచ్చేసరికి కాలమ్ ఇండెక్స్ నంబర్ అనే పాయింట్ ఉండదసలు. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్. ఓపెన్ చేసిన తర్వాత లుకప్ వాల్యూ మామూలే. ఓకేనా? కామా ఇప్పుడు లుకప్ యారే అంటే ఈ ఐడీ ఎక్కడైతే ఉందో ఆ ఫీల్డ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఐడీని బట్టే కదా మనం సెట్ చేయాలి. సో, లుకప్ యారే అంటాం దాన్ని. లుకప్ యారే, కామా రిటర్న్ యారే. రిటర్న్ యారే అంటే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి మనకి? సో, ప్రొడక్ట్ నేమ్ గదా! ప్రొడక్ట్ నేము. ఓకే. వీటిని బట్టి రిటర్న్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్. చూడండి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా ఫీల్డ్ నేమ్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చింది కానీ ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం అంటే మనకి షిఫ్ట్ చేసేటప్పుడు సెల్స్ షిఫ్ట్ అయిపోతాయి కదా! ఫ్రీజ్ చేద్దాం వాటిని. సో, ప్రొడక్ట్ ఐడీ ఫ్రీజ్ అవ్వాలి. F4 ప్రెస్ చేయండి జస్ట్ అక్కడికొచ్చి అది ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత ఫీల్డ్ ఏరే ఫ్రీజ్ అవ్వాలి. F4 ప్రెస్ చేయండి అంతే. ఇప్పుడు కాపీ చేయండి. రైట్ సైడ్‌కి కాపీ పేస్ట్ చేసేయండి అంతే. ఓకేనా? సో, ఇప్పుడు డీగెట్ డీగెట్ బ్రాకెట్ ఓపెన్. చూడండి ఏంటి డేటాబేస్ అంటే మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలి. కామా ఫీల్డ్ నేమ్ అంటుంది. ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ప్రొడక్ట్ నేమే ఫీల్డ్ నేమ్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇక్కడికొచ్చి ఇది, తర్వాత ఇక్కడికొస్తే ఇది. సో, ప్రస్తుతానికి మనం ఏ కాలమ్‌లో ఉన్నాం? ప్రొడక్ట్ నేమ్ దగ్గర ఉన్నాం. ప్రొడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. కామా సో, తర్వాత వచ్చేసరికి క్రైటీరియా ఏంటి అంటే మనకి ప్రొడక్ట్ ఐడీని బట్టి తీసుకోవాలి క్రైటీరియా. సో, క్రైటీరియా సెలెక్ట్ చేశాను. బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. సో, వచ్చేసింది గదండీ! ఇప్పుడు ఇది రైట్‌కి మనం జరిపేటప్పుడు ఇది సెల్స్ టేబుల్ అనేది షిఫ్ట్ అవ్వకూడదు. టేబుల్ ఫ్రీజ్ చేద్దాం ముందు. మొత్తం డేటాబేస్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత ఇది ఫ్రీజ్ అవ్వకూడదు. తర్వాత క్రైటీరియా ఫ్రీజ్ అవ్వాలి. క్రైటీరియా అనేది ప్రొడక్ట్ ఐడీ కదా! అది ఫ్రీజ్ అవ్వాలి. సో, ఫ్రీజ్ చేశాను. సో, చూడండి వచ్చింది గదా! సో, 3 ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. బట్ యూజ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. సో, మీకు ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అంటే అడ్వాన్స్‌డ్ ఇది వీలుకప్ అనేది చాలా యూజ్‌ఫుల్ మనకి. దానికి అడ్వాన్స్‌డ్‌గా వచ్చింది ఎక్స్ లుకప్. దానికన్నా అడ్వాన్స్‌డ్‌గా వచ్చింది డీగెట్ అనేది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకేమన్నా డౌట్‌లుండి మీకు వేటి మీద ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే గనుక మీరు కామెంట్‌లో తెలియచేయండి. వాటి మీద కూడా మేము వీడియోస్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.